హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. ఈరోజు సైనిక్ స్కూల్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయండి. ఈ 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాశారో ప్రతి ఒక్కరు కూడా ఈ 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి వాళ్ళు తెలుసుకోవాలన్నమాట. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్లో ఎవరైనా సరే సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసినట్లయితే వీడియో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓకేనా? మీరు సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించుకోవడానికి అప్డేట్స్ అనేవి చాలా అవసరం. అట్ దట్ సేమ్ టైం సైనిక్ స్కూల్లో సీట్ సంపాదించుకునే అర్హత ఉండే వాళ్ళు కొంతమంది కోల్పోయారు అనమాట అర్హత. వాళ్ళకి కూడా ఈ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి చాలా అవసరం అనమాట. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు భాగ్యరాజు. గత 11 years నుంచి నేను నవోదయ సైనిక్ స్కూల్ ఆర్ఎంఎస్కి సంబంధించి ట్రైనర్గా వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే గత కొద్ది రోజులుగా మనం సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే స్కూల్ చాయిస్ అనే ఆప్షన్ అనేది ఉందో చాలా మందికి మనం అప్లై చేయడం అయితే జరిగింది. మన స్టూడెంట్స్కి అందరికీ కంప్లీట్ అయితే అయిపోయాయి అనమాట. బయట స్టూడెంట్స్ కూడా చాలా మందికి చేస్తాం మనం. ఈ రోజు రేపు మన ఇన్స్టిట్యూట్లో ఎవరు కూడా ఇంకా అవైలబుల్గా ఉండే అవకాశం అనేది ఉండదు. ఇంట్లో మనకి ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. అందువల్ల ఫోన్ కాల్స్ కూడా తీసుకునే పరిస్థితి అయితే లేదు. మీరు మళ్ళీ 30వ తేదీన మాకు కాంటాక్ట్ అవ్వండి, మేము ఏదైనా చేయగలుగుతాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి 3 అప్డేట్స్ అనేవి ఉన్నాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే మెడికల్కి సంబంధించి మెడికల్కి సంబంధించి ప్రీవియస్లీ మనం ఒక వీడియో చేసాం. ఏంటి ఆ వీడియో ఉద్దేశం? ఎవరైతే సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉందో, మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెడికల్కి పెడవటం అయితే జరిగింది. కాకపోతే జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఏదైతే స్కూల్కి మీరు అలర్ట్ అయ్యారో ఆ దగ్గరలో ఉండే మెడికల్ సెంటర్కి వెళ్ళవలసి అయితే ఉంటుంది. ఎవరైతే మెరిట్లో మెడికల్ కోసం షార్ట్ లిస్ట్ అయ్యారో ఎవ్రీడే ఒక 25 to 40 మెంబర్స్ అనేవి సెంటర్కి వెళ్ళాలన్నమాట. స్కూల్ని బేస్ చేసుకుని ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంది. అరౌండ్ 40 to 50% ఇప్పటి వరకు ఏంటంటే ఎవ్రీడే ఆబ్సెంట్ అవ్వటం అయితే జరిగింది. దానికి సంబంధించే ఒక నోటీస్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఈరోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నిన్నటి వరకు ఏమనుకున్నామంటే మనకి సైనిక్ స్కూల్కి సంబంధించి కొంతమంది వైజాగ్ మన ఇన్స్టిట్యూట్కి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఏమన్నారంటే ఆబ్సెంట్ అయిన వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం అనేది ఉందండి అని అన్నారు. కాకపోతే ఈరోజు షాకింగ్ అప్డేట్ నోటీస్లో మనకి ఏమి ఇచ్చారంటే అఫీషియల్గా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నోటీస్ అనేది. మెడికల్కి తీసుకొని వెళ్ళవలసిన బాధ్యత తల్లిదండ్రులది. మీరు ఒకవేళ మెడికల్కి సంబంధించి ఆబ్సెంట్ అయ్యారా, మెడికల్ సకాలంలో చేసుకోకపోయినట్లయితే, ఇక్కడ ఏదైతే ఉందో దానికి తెలుగులో మీకు ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నాను. సకాలంలో చేసుకోకపోయినట్లయితే తదుపరి సైనిక్ స్కూల్కి సంబంధించి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దానికి మీరు అనర్హులు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇచ్చేసాడు. అంటే ఇప్పుడు మెడికల్కి సంబంధించి మీరు అటెండ్ అవ్వకపోయినట్లయితే తర్వాత మనకి ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుందో, మీరు సైనిక్ స్కూల్స్ చాయిసెస్ పెట్టుకొని ఎక్కడైనా షార్ట్ లిస్ట్ అయినా సరే మీరు ఆ స్కూల్లో అడ్మిషన్ అనేది తీసుకునే అవకాశం అనేది ఇంకా లేనట్టే. ఓకేనా? ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇది చేంజ్ అయ్యే అవకాశం అనేది ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చేంజ్ అయినట్లయితే చాలామంది చాలా కారణాల వల్ల మెడికల్కి సంబంధించి అటెండ్ అవ్వలేదు. సరైన ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి కూడా లేకపోవటం వల్ల అటెండ్ కాలేదు. అటువంటి వాళ్ళకి ఏమైనా అవకాశం అనేది ఉండి ఇంకొకసారి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుండేది. కాకపోతే ఏంటంటే లేదు. ఓకేనా? సెకండ్, ఇంకొక పబ్లిక్ నోటీస్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ నోటీస్ అనేది రిజిస్ట్రేషన్కి సంబంధించి, ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇంతకుముందు మనకి ఏంటంటే లాస్ట్ మంత్ 28th మనకి ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకేనా? అరౌండ్ మనకి ఒక 1 month పైన మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనేది వాడు ఇచ్చినా సరే చాలా మందికి ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదన్నమాట. ఈ మధ్య నేను చాలా ఫోన్ కాల్స్ అనేది రిసీవ్ చేసుకున్నాను. సార్, నాకు రిజిస్ట్రేషన్ అనేది అప్పుడు చేసుకోలేదు, మాకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఎవరు ఇవ్వలేదు, మాకు అందుకోలేదు అనమాట. మేము కూడా సరిగా చదువుకోలేదు, మాకు ఈ డీటెయిల్స్ తెలియవు. దానివల్ల మేము రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోయాము. చాలా మంచి మార్కులు వచ్చాయండి. 240, 230 అన్నీ వచ్చాయి. ఏదైతే ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యారో, ఏ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి వాళ్ళు కోచింగ్ అనేది తీసుకున్నారు ఫీజులు కట్టి కూడా, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. అట్లీస్ట్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అందువల్ల మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అందలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. అటువంటి వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అనేది లభించిందండి. ఇది చాలా 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 మంచి విషయం. ఇది ఎవరైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదో, మళ్ళీ చెప్తున్నాను, ఇదే లాస్ట్ ఛాన్స్.
మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినట్లయితే స్కూల్ చాయిస్ ఏదైతే ఉంటుందో అది మీరు పెట్టుకోలేరు. తర్వాత అడ్మిషన్స్ అనేవి అవ్వవు. ఫస్ట్ స్కూల్ చాయిస్ పెట్టుకోకపోతే అడ్మిషన్స్ ఎలా అవుతాయి? మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ మీనింగ్ ఏంటంటే, నేను ఒక విద్యార్థిని సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాశాను, సో నాకు సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్స్ కావాలని చెప్పేసి మనం డిక్లరేషన్ అనేది ఇవ్వాల్సి అనేది ఉంటుంది. ఓకేనా? అది చాలా మంది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు. ఈ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మళ్ళీ డేట్స్ అనేవి ఓపెన్ ఎప్పటి నుంచి ఇక్కడ నోటీస్ అనేది చూపిస్తుందని డిస్ప్లే అయింది ఉంటుంది మీకు. అక్కడ చాలా క్లియర్గా మనకి మెన్షన్ చేశాడు. ఎప్పుడు మనకి సో 30వ తేదీ ఏదైతే ఉందో, సో ఈ మంత్ ఎండింగ్ 30వ తేదీ మార్నింగ్ 5 గంటల నుంచి, ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ డే 1వ తేదీ ఏదవుతుందో అప్పటి వరకు కూడా, ఓకేనా, సో 3 రోజులు అనమాట, నెక్స్ట్ డే కాదు. సో 30 నుంచి మళ్ళీ 1వ తేదీ వరకు కూడా మనకి ఏంటంటే నైట్ ఎక్కడ మనకి ఇచ్చాడు 23:50 అంటే ఆల్మోస్ట్ నైట్ 12 o'clock వరకు కూడా మనకి ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ మనకి 3 days టైం అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనా? సో ఈ 3 days టైంలో మళ్ళీ మీరు ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకొని స్కూల్ చాయిస్ అనేది పెట్టుకోవచ్చు. మళ్ళీ చాలా మంది డౌట్ అనేది అడుగుతారు, నాకు అర్థమైపోయింది సార్ 29 వరకే కదా మనకి స్కూల్ చాయిస్ అనేది ఉంది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మాకు ఏంటి లాభం అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఇదే డౌట్ అనేది అడుగుతారు. స్కూల్ చాయిస్కి సంబంధించి డేట్ అనేది మళ్ళీ పొడిగిస్తారు. ఓకేనా? సో ఆల్రెడీ వెబ్సైట్లోని 1వ తేదీ వరకు మళ్ళీ కూడా స్కూల్ చాయిస్ అనేది చేసుకోవడానికి అప్డేట్ అనేది ఇచ్చారు. అప్డేట్ అనేది ఈ రోజు వచ్చింది, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఆ డేట్ కూడా పెరుగుద్ది, ఇంకా పెరిగే అవకాశం అనేది ఉంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ చేసుకొని వెంటనే ఏవైతే స్కూల్ చాయిసెస్ అనేవి ఉంటాయి అవి మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ రాసిన ప్రతి విద్యార్థి కూడా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. చేసుకుంటేనే మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్కి అటెండ్ అవ్వగలుగుతారు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి అటెండ్ అయితేనే తర్వాత మీరు స్కూల్స్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఎగ్జామినేషన్ రాసిన దానికి స్కూల్లో జాయిన్ అవ్వడానికి మధ్యలో ఒక వారధిలా పనిచేసేదే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నేను చాలాసార్లు ఇదే చెప్తున్నాను, మళ్ళీ డౌట్ దాని మీద అడుగుతున్నారు అనమాట. ఓకేనా? ఫర్దర్గా నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి సో ఏదైతే ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఏదైతే ఆప్షన్ అనేది ఉందో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆప్షన్స్ లోనే మనకి ఇక్కడ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మళ్ళీ డేట్ అనేది మార్చడం అయితే జరిగింది. యాక్చువల్లీ మనకి 29వ తేదీ వరకే మనకి ఏంటంటే ఈ కౌన్సిలింగ్ అప్లై చేసుకోవడానికి అనేది టైం అనేది ఇచ్చారనమాట. మళ్ళీ ఆ డేట్ని పొడిగించారు. ఇప్పటివరకు ఇచ్చారు మనకి 1/4/2026 వరకు. అయితే మనకి ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఇచ్చాడో ఆ డేట్ ఎండింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా మనకి ఈ కౌన్సిలింగ్లో స్కూల్ చాయిసెస్ పెట్టుకోవడానికి మనకి ఛాన్స్ అనేది అవ్వటం జరిగింది. ఇన్ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఆ డేట్ వచ్చిన తర్వాత ఈ డేట్స్ అనేవి మళ్ళీ పొడిగించే అవకాశం అనేది ఉంటుంది. కాకపోతే ఈ లోపే ప్రతి ఒక్కరు కూడా రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసేసుకోవాలి. స్కూల్ చాయిసెస్ అనేవి ఏమున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. మళ్ళీ మీకు చాలా క్లియర్గా చెప్తున్నాను, ఏదైతే స్కూల్ చాయిస్ అనేది ఉందో మీకు తెలియకుండా మిస్టేక్స్ అనేవి చేయొద్దు. మీకు తెలియకపోతే ఆగండి. ఓకేనా? మీరు ఏదైతే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ అనేది తీసుకున్నారో ఆ కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి లేదా ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాని ఓనర్ కానీ అక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి ఓకే ఏ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనే విషయాన్ని తెలుసుకొని తర్వాత జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఏ స్కూల్కి సంబంధించి మీరు స్కూల్ చాయిసెస్ అనేవి పెట్టుకోవాలో అడిగి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని వాటిని అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకోకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళని అడగండి, వాళ్ళే అప్లై చేస్తారు. దయచేసి ఇంటర్నెట్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్స్ ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి పెట్టమని చెప్పకండి. ఎందుకంటే ఇప్పుడు మనకి 112 సైనిక్ స్కూల్స్ అనేవి లిస్ట్ అవుట్ అయి ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ స్పాట్ కౌన్సిలింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి అవి 125 పైన అవుతాయి అనమాట. ఓకేనా? సో ఇందులో చాలా స్కూల్స్కి అసలు హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి లేవు. అండ్ చాలా స్కూల్స్కి అసలు మినిమం ఏవైతే ఫెసిలిటీస్ అనేవి ఉంటాయో టీచర్స్తో పాటు లేవన్నమాట. ఓకేనా? రాంగ్ చాయిస్ అనేది తీసుకున్నారు అనుకోండి, రాంగ్ స్కూల్లో మీరు అడ్మిషన్ అయ్యారంటే సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ 1 year అయినా సరే మళ్ళీ మనం టీసీ తీసుకునేంత వరకు కూడా ఇబ్బంది పడాలి. ఒక 2 లక్షలు 2,50,000 ఫీజు పే చేయాలి. ఓకేనా? సో నరకం చూసేస్తారు 1 సంవత్సరం వరకు, మీరు మీతో పాటు మీ పిల్లలు కూడా. ఓకేనా? అది పిల్లల మీద చాలా పెద్ద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దయచేసి రాంగ్ స్టెప్ అనేది వేయొద్దు. ఖచ్చితంగా మీరు ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అనేది తీసుకుంటే దయచేసి ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి లేదా ఇన్స్టిట్యూట్ ఓనర్స్తో కాల్ చేసి
వాళ్ళ డెసిషన్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియర్గా అడిగి 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు స్కూల్ చాయిస్ అనేది పెట్టుకోండి. లేదు అనుకున్నట్లయితే మళ్ళీ 30వ తేదీన మళ్ళీ మీకు మేము అవైలబుల్గా ఉంటాం. 30, 31, 1వ తేదీ 3 రోజులు కూడా మీకు మేము అవైలబుల్గా ఉంటాం. మాకు కాంటాక్ట్ అయినట్లయితే అప్పుడు మళ్ళీ మీకు మేము ఏదైతే స్కూల్ చాయిస్ అనేది ఉందో స్కూల్ చాయిస్ మీకు మేము హెల్ప్ చేయడం అయితే జరుగుతుంది అనమాట, మినిమం ఫీజు తీసుకొని. ఓకేనా? సో దయచేసి రాంగ్ చాయిసెస్ అనేవి మీరు పెట్టుకోవద్దు, రాంగ్ స్కూల్స్లో జాయిన్ అవ్వద్దు. సో మీకు ఇది నేను ప్రత్యేకంగా చెప్పేదన్నమాట. అందుకోసమే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుంది. సో ఈ అప్డేట్స్ తెలుసుకుంటారు, ఏదైతే తప్పు చేస్తున్నారో ఆ తప్పు నుంచి బయటపడతారనమాట. ఒక్కసారి రాంగ్ స్కూల్ అనేది మీకు అడ్మిషన్ అనేది అయిపోయిందంటే మాత్రం 1 ఇయర్ చాలా ఇబ్బందులు పడతారనమాట. ఆ 1 ఇయర్ కూడా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుందండి. ఫర్దర్గా వాళ్ళ ముందుకు వెళ్ళలేరు. వాళ్ళ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించినా సరే మీరు దాని గురించి ఆశ్చర్యపోవక్కర్లేదనమాట. సో దయచేసి జాగ్రత్తగా మీరు డెసిషన్స్ తీసుకోండి. ఓకేనా? ఓన్ డెసిషన్స్ కానీ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్ల వాళ్ళ మీద పడ్డం కానీ అలాంటివి చేయొద్దు. ఈ కౌన్సిలింగ్లో స్కూల్ చాయిస్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అనేది వహించవలసి అయితే ఉంటుంది. ఓకే? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్తో. సో ఖచ్చితంగా అటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి మీకు కావాలనుకున్నట్లయితే కిందన మీకు వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయండి. సో సైనిక్ స్కూల్ ఈ కౌన్సిలింగ్ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ అనేది నేను అక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్ అట్ దట్ సేమ్ టైం జనరల్గా మనకి అన్నపూర్ణ అకాడమీకి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ కూడా కింద ఉంది, వాటిలో జాయిన్ అవ్వండి. ఫర్దర్గా ప్రతి ఒక్క అప్డేట్ కూడా అందులో రావడం అయితే జరుగుతుంది. అట్ దట్ సేమ్ టైం మన అన్నపూర్ణ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. ప్రతి వీడియో కూడా మీకు అవసరమైన వీడియోలు ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంది అనమాట. ఓకే?